తెలంగాణలో ఇల్లు లేని వారికి శుభవార్త అని చెప్పాలండి. ఇది సంక్రాంతి శుభవార్త కానీ చెప్పుకోవచ్చు. కానీ ఇందులో ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. తెలంగాణలో ఇల్లు లేని పేదల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇళ్ల పంపిణీ ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో ఆ ఇళ్ల కోసం వచ్చిన అప్లికేషన్ల సంఖ్య చూసి నిజమైన లబ్ధిదారులు బెంబేలెత్తున్నారండి. ఏంటి, ఎంతమందికి ఇల్లు లేవా, నిజంగా ఇల్లు లేని వారికి ఇల్లు రావడం జరుగుతుందా, ఈ ప్రక్రియ చూసని బెంబేలెత్తుతున్నారండి. ఏంటి ఆ యొక్క ఇల్లు లేని వారు కంగారు పడడానికి గల కారణం ఏంటి అనే విషయంలోకి వెళ్తే, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 95% పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయండి. తొందరలోనే నిర్మాణ ప్రక్రియను ప్రారంభించినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే లబ్ధిదారుల ఎంపిక మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల అగ్రిమెంట్స్ మాడ్యూల్ను ప్రవేశపెట్టినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారండి. ఇందిరమ్మ ఇల్లు .telangan.gov.in అనే వెబ్సైట్ ద్వారా లబ్ధిదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు అంటూ చెప్పారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలు సంబంధిత వ్యక్తికి SMS ద్వారా పంపిస్తామని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మొదటి దశలో ఈ కింద వర్గాలకు ప్రాధాన్యత వర్తిస్తామని చెప్పేసి వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కార్మికులకు మొదటి విడతలో లబ్ధిదారులుగా గుర్తించబోతున్నట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి మధ్యవర్తులకు చోటు ఉండకూడదని కూడా ప్రభుత్వం కట్టుదిట్టమైనట్లు చర్యలు తీసుకుంది. అర్హులైన వారికి మాత్రమే ఇల్లు అందేలా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి గారు అయితే స్పష్టం చేశారండి. తెలంగాణలో పేదల కళను సాకారం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. ఇక్కడైతే ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు అనర్హుల నుంచే భారీగా దరఖాస్తులు రావడం వల్ల నిజంగా అర్హులైన వారు బెంబేలెత్తున్నారండి. విషయం ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు అనర్హుల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో ఈ విషయమై నిజంగా అర్హులు కలిగిన వాళ్ళు బెంబేలెత్తున్నారండి. గత ఏడాది నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హుల కంటే అనర్హుల శాతమే డబల్ గా ఉందని చెప్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో సొంత ఇళ్లు ఉన్నప్పటికీ లేవని పలువురు దరఖాస్తులు చేసుకున్నట్లు సర్వేలో బయటపడింది. సర్వేయర్లు కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు గత నెల నుంచి దరఖాస్తులు చేసుకున్న వారి దగ్గరికి వెళ్లి పరిశీలించగా సొంత ఇళ్లు ఉన్న దరఖాస్తులు చేసుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారని గుర్తించారు. సొంత ఇళ్లు ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు అనే విషయంలో కలెక్టర్ గారిని నేరుగా పరిశీలనలోకి దిగారండి. ఈ ఒక పట్టణంలో అయితే 3000 ఇండ్లు ఉన్నాయి. అందులో ఆస్తి పన్ను కట్టేవి 2000 మాత్రమే ఉన్నాయి. అంటే మిగతా 1000 ఇండ్లు పడిపోయినవి లేదా పునాది వరకే పరిమితమైన ఇండ్లు ఉన్నప్పటికీ అయితే ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం 2486 దరఖాస్తులు వచ్చాయండి. అంటే కొందరు సొంత ఇండ్లు ఉన్నా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్నారని అర్థమవుతా ఉంది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందండి. తెలంగాణ మొత్తం అనర్హులకే ఎక్కువ దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. అనర్హులే ఎక్కువ దరఖాస్తులు చేసుకోవడం వలన అర్హులుగా ఉన్నవారే ఆందోళన పడాల్సి వస్తుందండి. ఉదాహరణకి నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 3 మున్సిపాలిటీలలో కలిపి 148,000 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఆడ 124,000 కుటుంబాలు ఉన్నట్టుగానే రికార్డులు ఉన్నాయి. పోతే 138 రేషన్ కార్డులు ఉన్నాయండి. వీటికన్నా ఎక్కువ ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయనడానికి ఇది ఉదాహరణ. రేషన్ కార్డు వివరాలు పాతవి, ప్రస్తుత కుటుంబాల సంఖ్య రేషన్ కార్డుల అర్హులను పరిగణలోకి తీసుకుంటే మరికొంతమంది పెరగవచ్చు. సొంత ఇళ్లు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సర్వేలు అయితే పూర్తిగా గుర్తించారు. పలు చోట్ల భవనాల ఫోటోలు తీసేందుకు దరఖాస్తులు నిరాకరించడంతో ఎలాగోలాగా సర్ది చెప్పి 3 రకాల ఫోటోలు తీసి వివరాలు నమోదు చేసుకున్నారటండి. మరికొంతమంది అద్దె ఇండ్లని చెప్పి అన్నదమ్ములకు సంబంధించిందని చెబుతూ ఫోటోలు దిగారట. అయితే ఈ యొక్క అర్హులు ఆందోళనలో ఉన్నారని చెప్పడానికి ఇదే ఉదాహరణ అండి. అనర్హులు అయితే పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అధికారులు, పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ దరఖాస్తు విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నారండి. రాజకీయ ప్రమేయంతో కూడా ఒత్తిడిగా ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొదట ఇల్లు లేని వారికే ప్రాధాన్యం ఇస్తామని చెప్తా ఉంది. ఆ మాట విని కొంతమందికి అయితే ఊరటగా ఉంది. కానీ తెలంగాణలో మరి రాజకీయ విసులుబాటు లేకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనేటి కేటాయిస్తారా లేదా అనేది ముందు చూడాలి. ఏది ఏమైనా ఇల్లు లేని వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఆ సంఖ్యను బట్టే అర్హులైన వారు ఆందోళన చెందడంలో ఒక అర్థం ఉందండి. చూద్దాం ముందు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.